బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తాయన్న ఒక సంచలన అంశాన్ని ఆయన ఈరోజు మీడియా ముందు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తుందో ఆయన ఉదాహరణ కూడా చెప్పారు. ఏదైతే నిన్న రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో ప్రతిపక్షాల అభ్యర్థికి టీఆర్ఎస్ పార్టీ మద్దతిచ్చి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రతిపక్షాల అభ్యర్థికి మద్దతిచ్చడంతో ఈ సంకేతాలు ఇచ్చిందనే అంశాన్ని కూడా ధర్మపురి అరవింద్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే చేరుతున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రేపొద్దున ఈ రెండు పార్టీలు ఒకటైన తర్వాత చేసేది ఏముండదు అనే అంశాన్ని కూడా ధర్మపురి అరవింద్ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఏదైతే ఢిల్లీలో నిన్న కేటీఆర్ ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాని సమర్థించారో ఆ వేదిక పైన రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు, వాళ్ళతో పాటు కేటీఆర్ కూడా మమేకమయ్యారనే అంశాన్ని ఆయన చెప్పుకొస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వీళ్ళు కలిసి పనిచేస్తారు అనడానికి ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ఆ వేదిక పైన రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు, వాళ్ళతో పాటు కేటీఆర్ కూడా మమేకమయ్యారనే అంశాన్ని ఆయన చెప్పుకొస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వీళ్ళు కలిసి పనిచేస్తారు అనడానికి ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ఆ వేదిక పైన రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు, వాళ్ళతో పాటు కేటీఆర్ కూడా మమేకమయ్యారనే అంశాన్ని ఆయన చెప్పుకొస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వీళ్ళు కలిసి పనిచేస్తారు అనడానికి ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ఆ వేదిక పైన రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు, వాళ్ళతో పాటు కేటీఆర్ కూడా మమేకమయ్యారనే అంశాన్ని ఆయన చెప్పుకొస్తున్నారు. పనిచేస్తారు అనడానికి ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ఆ వేదిక పైన రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు, వాళ్ళతో పాటు కేటీఆర్ కూడా మమేకమయ్యారనే అంశాన్ని పనిచేస్తారు అనడానికి ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ఆ వేదిక పైన రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు, వాళ్ళతో పాటు కేటీఆర్ కూడా మమేకమయ్యారనే అంశాన్ని పనిచేస్తారు అనడానికి ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ఆ వేదిక పైన రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు, వాళ్ళతో పాటు కేటీఆర్ కూడా మమేకమయ్యారనే అంశాన్ని పనిచేస్తారు అనడానికి ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ఆ వేదిక పైన రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు, వాళ్ళతో పాటు కేటీఆర్ కూడా మమేకమయ్యారనే అంశాన్ని పనిచేస్తారు అనడానికి ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ఆ వేదిక పైన రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు, వాళ్ళతో పాటు ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు, వాళ్ళతో పాటు ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం.
రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు. వాళ్ళతో పాటు ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు. వాళ్ళతో పాటు ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు. వాళ్ళతో పాటు ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు. వాళ్ళతో పాటు ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు. వాళ్ళతో పాటు ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, ఇతర ప్రతిపక్ష నేతలు ఉన్నారు. వాళ్ళతో పాటు ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తున్న ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు
ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. ఇదే నిదర్శనమైన అంశాన్ని ధర్మపురి అరవింద్ చెప్పుకొస్తారు. 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 అది పరిస్థితి. ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. వీళ్ళకి ప్రత్యామ్నాయం
వీళ్ళకి గట్టి పోటీ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమే అనే అంశాన్ని అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది, కనీసం 40 నియోజకవర్గాల్లో గెలిచే సత్తా ఆ పార్టీకి లేకుండా పోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు వెంపర్లాడుతోంది. నిన్న ఏదైతే రాహుల్ గాంధీ వేదిక మీద కేటీఆర్ పాల్గొన్నారో అదే ఇందుకు నిదర్శనం అనే అంశాన్ని కూడా ధర్మపురి అరవింద్ క్లారిటీ ఇచ్చిన సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.